హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో ఐఆర్సిటిసి రైల్ కనెక్ట్ ద్వారా ట్రైన్ టికెట్స్ అనేది ఎలా బుక్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ వర్తీ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క యాప్ అనేది మీకు ఆల్రెడీ ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంది. ఈ యొక్క యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీని యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఈ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్ గా ఐఆర్సిటిసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ద్వారా మీకు ఐఆర్సిటిసి సంబంధించినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నట్లయితే మీరు ఈ యొక్క యాప్ ద్వారా సింపుల్ గా మీరు వచ్చేసి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అనమాట. నేను ఈ యొక్క యాప్ ను యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్ చేశాను. లాగిన్ చేసిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు మనం టికెట్స్ బుక్ చేసే ప్రాసెస్ చూద్దాం. సింపుల్ గా మనం ఏం చేయాలంటే ఇక్కడ ట్రైన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క ట్రైన్ మీద క్లిక్ చేయాలి. ట్రైన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క ఇంటర్ఫేస్ లో మనకు బుక్ టికెట్స్, తర్వాత ఇక్కడ పిఎన్ఆర్ ఎంక్వైరీ, తర్వాత వచ్చేసి ఇక్కడ క్యాన్సల్ టికెట్, ఫైల్ టీడీఆర్, తర్వాత వచ్చేసి చార్ట్ వేకెన్సీ, ఇవన్నీ కూడా ఆప్షన్లు అనేది ఇందులో మనకు రావడం అనేది జరుగుతుంది ఈ యొక్క యాప్ త్రూ. ఇప్పుడు మనం టికెట్స్ బుక్ చేయాలి కాబట్టి సింపుల్ గా బుక్ టికెట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టేషన్ నేమ్ ఫ్రమ్ టు, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి అనేది మనం స్టేషన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ గా విజయవాడ టు లింగంపల్లి అయితే నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్ క్లాసెస్, తర్వాత ఇంకోటి కోటా అని చెప్పేసి మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఆల్ క్లాసెస్ మనం ఇలానే ఉంచుకోవాలి. తర్వాత వచ్చేసి కోటాలో మనం జనరల్ కోటానే ఉంచుకోవాలి, ఎందుకంటే జనరల్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు కాబట్టి. లేడీస్ బుక్ చేసే పాటు అయితే లేడీస్ అని చెప్పేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే కింద తత్కాల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తత్కాల్ కు ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, టైం వచ్చేసి స్లీపర్ క్లాస్ కి అయితే 11 కు స్టార్ట్ అవుతుంది, ఏసీ కి అయితే 10 కు మీకు స్టార్ట్ అవుతుంది అనమాట. సీనియర్ సిటిజన్స్ ఎవరైనా కూడా టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే లోవర్ బెర్త్ అబ్లిక్ సీనియర్ సిటిజన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి వారు టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం జనరల్ గా టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి జనరల్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డిపార్చర్ డేట్, మీరు ఏ డేట్ లో టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీని మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే డేట్ మీద ఇప్పుడు నేను మే నెల 2 కు టికెట్ అనేది బుక్ చేయాలనుకుంటున్నాను అనమాట. సింపుల్ గా ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు సర్చ్ ట్రైన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే విజయవాడ టు లింగంపల్లి వరకు ఆ డేట్ లో ఎన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయో అన్ని ట్రైన్స్ లిస్ట్ అనేది ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను ఒక ట్రైన్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. ట్రైన్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిఫ్రెష్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, రిఫ్రెష్ మీద క్లిక్ చేయాలి. రిఫ్రెష్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు అవైలబుల్ ఉన్నట్లయితే ఇక్కడ మనకు గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. వెయిటింగ్ లిస్ట్ ఉన్నట్లయితే మనకి ఇలా వెయిటింగ్ లిస్ట్ అని చెప్పేసి రెడ్ కలర్ లో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన డేట్ కి వచ్చేసి సీట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సింపుల్ గా మనం ఏం చేయాలంటే ప్యాసింజర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ప్యాసింజర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క నెక్స్ట్ పేజ్ అనేది మనకు ఓపెన్ అయిపోతుంది. సింపుల్ గా ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ న్యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, యాడ్ న్యూ మీద క్లిక్ చేయాలి. యాడ్ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ప్యాసింజర్ డీటెయిల్స్ అనేది యాడ్ చేయాలన్నమాట. నేను ప్యాసింజర్ డీటెయిల్స్ అనేది యాడ్ చేస్తున్నా. ఇలా నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏజ్ అనేది ఇవ్వాలి. ప్యాసింజర్ ఏజ్ ఇచ్చిన తర్వాత జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ బెర్త్ ప్రిఫరెన్స్ మీద క్లిక్ చేసి మీకు ఏ బెర్త్ కావాలి అంటే విండోస్ కావాలా, లేదంటే అప్పర్ బెర్త్ కావాలా, లోవర్ బెర్త్ కావాలా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. విండోస్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్ గా యాడ్ ప్యాసింజర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేది ఇందులో యాడ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మన యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇస్తాం కాబట్టి ఈ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట. సింపుల్ గా కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ అదర్ ప్రిఫరెన్స్ లో కన్సిడర్ ఫర్ ఆటో అప్గ్రేడేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు స్లీపర్ లో టికెట్ బుక్ చేసుకున్నట్లయితే లాస్ట్ ఫైనల్ చార్ట్ లో 3AC గానీ లేదంటే 2AC లో సీట్స్ అవైలబుల్ ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ ప్రిఫర్డ్ కోచ్ నెంబర్. ఒకవేళ మీకు పర్టికులర్ గా పలాని కోచే కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ కోచ్ నెంబర్ కూడా ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను కోచ్ నెంబర్ అనేది ఇస్తున్నా. ఇలా కోచ్ నెంబర్ ఇచ్చిన తర్వాత వచ్చేసి కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ మోడ్ లో పే త్రూ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ అబ్లిక్ నెట్ బ్యాంకింగ్ అబ్లిక్ వాలెట్ అబ్లిక్ అదర్స్, దీని మీద మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ దగ్గర డెబిట్ కార్డ్ గానీ నెట్ బ్యాంకింగ్ గానీ ఉన్నట్లయితే దీని త్రూ మీరు టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. లేదంటే నేను ఫోన్ పే ద్వారా గానీ పేటిఎం ద్వారా గానీ నేను బుక్ చేసుకోవాలి అంటే యూపీఐ త్రూ బుక్ చేసుకోవాలనుకున్న వారు కింది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రావెల్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క
ఇన్సూరెన్స్ అనేది మీ చాయిస్ అన్నమాట, ఆప్షన్. ట్రావెల్ ఇన్సూరెన్స్ కావాలనుకుంటే పర్ పర్సన్ కు 0.45 పైసా మీకు కట్ అవుతుంది అనమాట. ఇలా మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ కావాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రివ్యూ జర్నీ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ కి వచ్చేస్తుంది అనమాట. ఇలా మనం నెక్స్ట్ పేజ్ కి వచ్చిన తర్వాత డీటెయిల్స్ అనేది ఒకసారి కంప్లీట్ గా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ట్రైన్ నెంబర్ అయితే రావడం జరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, డేట్, సీట్స్ అనేది అన్ని అవైలబుల్ ఉన్నాయి. తర్వాత ప్యాసింజర్ నేమ్ అన్ని కంప్లీట్ గా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ యొక్క క్యాప్చా అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను క్యాప్చా ఇస్తున్నా. ఇలా క్యాప్చా ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ టు పే అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఎస్ మీద క్లిక్ చేయాలి. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు పేమెంట్ పేజ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ ఐఆర్సిటిసి ఐపే అనేది ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఫోన్ పే, అమెజాన్ పే, పేటిఎం ఇవన్నీ కూడా ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. నేను ఫోన్ పే ద్వారా అమౌంట్ పే చేయాలనుకుంటున్నా కాబట్టి సింపుల్ గా ఫోన్ పే ను సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఫోన్ పే ఇంకోసారి వస్తుంది, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పే అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇది ఫోన్ పే లేకి వచ్చేస్తుంది. మీ దగ్గర 2-3 అకౌంట్స్ ఉన్నట్లయితే ఏ అకౌంట్ లో నుంచి అమౌంట్ పే చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్ గా పే మీద క్లిక్ చేయాలి. పే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే యూపీఐ పిన్ క్రియేట్ చేసుకుంటారు కదా, ఆ యొక్క యూపీఐ పిన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను పిన్ అనేది ఇస్తున్నా. ఇలా పిన్ ఇచ్చిన తర్వాత మనకు ఈ యొక్క పేమెంట్ అనేది అయిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే చూడండి, పేమెంట్ సక్సెస్ఫుల్ అనేది వచ్చేసింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ గా చేసాము. ఆటోమేటిక్ గా మళ్ళీ ఇది రైల్ కనెక్ట్ అనే యాప్ లేకి వచ్చేసింది అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకు కన్ఫర్మ్ టికెట్ అనేది వచ్చేసింది అనమాట. ఇలాగా మీరు కూడా సింపుల్ గా ఈ యొక్క టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్ ను మీరు పీడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకోవాలంటే సింపుల్ గా ఇక్కడ పీడిఎఫ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క పీడిఎఫ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క టికెట్ అనేది మనకు పీడిఎఫ్ లో డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ యొక్క టికెట్ అనేది పీడిఎఫ్ లో డౌన్లోడ్ అయింది. లేదంటే ఈ యొక్క టికెట్ ను ఎవరికైనా వాట్సాప్ ద్వారా పంపించాలనుకుంటే ఇక్కడ షేర్ ఆప్షన్ వస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఈ యొక్క టికెట్ అనేది వాట్సాప్ ద్వారా కూడా వేరే వారికి పంపిస్తున్నా. ఇలాగా మనం ఈ యొక్క టికెట్ అనేది ఎవరికైనా కూడా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా కూడా పంపించవచ్చు అనమాట. ఇలాగా మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఐఆర్సిటిసి రైల్ కనెక్ట్ ద్వారా టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తర్వాత మీరు ఆ టయానికి జర్నీ చేయలేని పక్షంలో ఈ యొక్క టికెట్ క్యాన్సిల్ చేయాలి అనుకుంటే గిన నేను ఆల్రెడీ ఈ యొక్క టికెట్స్ ఎలా క్యాన్సిల్ చేయాలి, తర్వాత ఫైల్ టీడీఆర్ ఎలా మనం సబ్మిట్ చేయాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు చూడొచ్చు అనమాట. తర్వాత ఐఆర్సిటిసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా నేను వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.